ఊరూరా ఎల్‌పీజీ గ్యాస్ వ్యవహారం చూస్తే ఏజెన్సీల కృత్రిమ కొరత, బుకింగ్ కాక డెలివరీ లేక ఇక్కట్లు. ఏజెన్సీల కృత్రిమ కొరత. ఆర్టిఫిషియల్‌గా ఉన్నా కూడా అంటే రేట్ పెంచుకోవడం కోసం, బ్లాక్‌లో అమ్ముకోవడం కోసం, తద్వారా అంటే ఇల్లు కాలిపోతుంటే పేలాలు ఏరుకున్నాడంట ఎవడో. దాంట్లో కాలిన పేలాలని. అలాగా ఈ ఏజెన్సీలు జనరల్‌గా అంతే కదా! పాల ప్యాకెట్లు చూడండి. ఇప్పుడు హుద్‌హుద్ లాంటి ఘటనలు జరిగినప్పుడు ఉత్తరాంధ్రలో అప్పుడే పాల ప్యాకెట్లు ఫుల్ సమృద్ధిగా ఉన్నా కూడా ఒక్కొక్క పాల ప్యాకెట్ 100, రూ. 120 అమ్మడం. రూ. 30 పాల ప్యాకెట్. అంతే. అంటే ప్రజల సాధక బాధల్ని షేర్ చేసుకోకుండా దాని మీద మరికొంచెం మొట్టికాయ పెట్టేలాగా ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఏజెన్సీలో ఉండేవాళ్ళు గాని, అక్కడ పాల ప్యాకెట్లు అమ్మేవాళ్ళు గాని మనలో ఒకడే. అంటే మారాల్సింది ప్రజలే. డబ్బున్నోడు ఏం చేస్తాడు? అవునా? సరే ఇచ్చే కొనేసి ఇప్పుడు అవసరం మనకి తెచ్చే అంటాడు. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? సో ఆ డబ్బున్నోడు కూడా ప్రశ్నించాలి. ఎందుకని అంతకు అమ్ముతావు? రూ. 30 ఇస్తే నేను కొంటానని. లేదు సార్ 120 అంటే ఆడు వచ్చి స్టైల్‌గా తీసుకోమ్మా వెళ్ళిపోతాడు. సో వాడు కూడా మనలో ఒకడే. మారాల్సింది ఇక్కడ ప్రజలే. ఏజెన్సీలు గాని, డిస్ట్రిబ్యూటర్లు గాని, డీలర్స్ గాని ఎవరైనా మారాల్సింది. అధికారులు ఎక్కడికక్కడ చెక్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి క్యూ లైన్‌లో నిలబడ్డారు. అంటే కొరత భయపడి ఇంకా రాదేమో అని ఉన్న సిలిండర్ కాకుండా స్పేర్ సిలిండర్ తీసుకొచ్చి దింపి పెట్టుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్‌కి కంటిన్యూస్‌గా మొన్న ఇండియన్ అనే గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి ఒక వార్త చూశాను. అక్కడ కంటిన్యూస్‌గా కస్టమర్లు కొట్టడం వల్ల ఆ ఫోన్ ఏదైతే మార్కెటింగ్ సంబంధించి సర్వీస్ సపోర్ట్ సంబంధించింది ఏదైతే ఉందో అది జామ్ అయిపోయిందంట. అది ఇప్పుడు పని చేయట్లేదంట. ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల అది పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోయిందని కూడా ఒక వార్త ఉంది. సో ఇరాన్, ఇజ్రాయెల్ ఈ యుద్ధం సంబంధించి ఏదైతే కొరత ఏర్పడింది, హోటల్స్‌లో రేట్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ కొరత ఉంది, ఇవన్నీ కూడా హల్చల్ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ గ్యాస్‌కి సంబంధించి ఏదైతే ఒకటి ఉందో ఇక్కడ ఒక వార్త చూడండి. ఒకవైపు గ్యాస్ లేకుండా కూడా మనం చేయొచ్చు అని ఒక వార్త ఇక్కడ అర్థమవుతుంది. లక్షల మందికి భోజనం ఒక్క సిలిండరు లేకుండా. ఇది ఒక వార్త ప్రధానంగా హల్చల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు వంట గ్యాస్ కొరతతో రెస్టారెంట్లు, హాస్టళ్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కానీ బెంగళూరు చెందిన డాక్టర్ తేజస్విని అనంతకుమార్ సారథ్యంలోని అద్యమ చేతన అనే ఎన్‌జీఓ నిర్వహిస్తున్న అన్నపూర్ణ సెంట్రల్ కిచెన్‌కి ఆ పరిస్థితి రాదంట. ఎందుకు రాదు చూద్దాం. నలుగురున్న ఇంట్లోనే వంటింటి వ్యర్థాలతో రోజు డస్ట్‌బిన్ నిండిపోతుంది. ఇక వందలు వేల మందికి వండే కిచెన్ నుంచి ఎంత చెత్త వస్తుంది? దాన్ని తరలించడం మున్సిపాలిటీ సిబ్బందికి భారమే. పైగా అదంతా వృధానే. ఇలాగే ఆలోచించారు తేజస్విని. తమ ఎన్‌జీఓ ద్వారా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కిచెన్‌ను పునరుత్పాదక ఇంధనంతో నిర్వహిస్తున్నారు. అంటే వేస్ట్, డస్ట్ దాని నుంచి మరొకసారి ఇంధనం తయారు చేసేలాగా చేశారట. అలాగే అన్నపూర్ణ కిచెన్ను ఈ విధంగా చేశారు. దాదాపు 18 ఏళ్లుగా ఈ కిచెన్ ద్వారా 2 లక్షల మంది పిల్లలకి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నిత్యం వేల మందికి అన్నదానం చేస్తున్నారు. దీని అంతటికి ఒక్క గ్యాస్ సిలిండర్ వాడకుండా బయోమాస్ని, అగ్రి వేస్ట్ని వాడుతున్నారు. కిచెన్ వ్యర్థాలతో బయోమాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకున్నారు. ధాన్యపు పొట్టు, గడ్డి, కొబ్బరి చెప్పులు వంటి వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారైన బ్రికెట్లను వాడి టన్నుల కొద్ది బియ్యాన్ని ఆవిరి మీద ఉడికిస్తున్నారు. చూసారా? వేస్ట్లో నుంచి ఈ విధంగా చేయడం అనేది ఇప్పటికైనా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద వాళ్ళ వేస్ట్ నుంచి కూడా ఈ విధంగా ఒక ప్లాంట్ పెట్టి కొరత లేకుండా చేసి ఈవిడ ఈ తేజస్విని గారు చేసినట్టుగా కానీ చేయగలిగితే పెద్ద పెద్ద హోటల్స్లో రోజుకి ఒక 100 సిలిండర్లు, 1000 సిలిండర్లు అవుతాయి. అవి ఒక సామాన్యుడికో మిగతా వాళ్ళకి డైవర్ట్ చేయొచ్చుగా. చిన్న చిన్న హోటళ్ళు ఎలాగో ఆ పెట్టుబడి పెట్టుకోలేరు, దానికి అయ్యే ఖర్చును భరించలేకపోవచ్చు. వీళ్ళు ఈవిడ ద్వారా టెక్నిక్ తీసుకొని లేదా ఈవిడిని అడిగి ఆ పేటెంట్ రైట్స్ను కొనుక్కొని చేయొచ్చు కదా. ఒక ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా. చెయ్యరు. ఎవరి కోసం ఎవరు. అవసరమైతే కేంద్ర మంత్రి నుంచి ఇన్ఫ్లుయెన్స్ వాడి మరీ తెప్పించుకుంటాం. అవసరమైతే రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రికి ఇన్ఫ్లుయెన్స్ వాడి మరీ చేయించుకుంటాం. ఇక్కడ పెద్ద పెద్ద బడా నేతలు కదా స్టార్ హోటల్. సో ఈ విధంగా చేస్తే బాగుంటుందనేది ఒక అభిప్రాయం. దీని ద్వారా ఒక్కసారిగా అందరికీ అది అందుబాటులోకి వస్తే బాగుంటుంది. పెద్ద పెద్ద వాళ్ళైనా ఈ విధంగా అంటే పెద్ద పెద్ద హాస్టల్స్, ఇప్పుడు కొన్ని కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు ఒకే దగ్గర పెద్దగా డంపింగ్ పెట్టి అక్కడ నుంచి వాళ్ళు అన్ని హాస్టల్స్కే పంపిస్తూ ఉంటారు. కార్పొరేట్ స్కూల్స్, కాలేజ్ చాలా ఉన్నాయి మనకు తెలిసినవి, పేర్లు అనవసరం. సో వాళ్ళు కూడా ఇటువంటి విధానం అవలంబిస్తే ఆ గ్యాస్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తొలగించవచ్చు. మరోవైపు సోలార్ ద్వారా విద్యుత్ని జనరేట్ చేసి ఆ విద్యుత్ ద్వారా కూడా ఇటువంటి స్టీమ్ని, అన్నాన్ని ఉడికించడానికి కూడా ఉపయోగించుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది నా అభిప్రాయం కూడా ఇలాగ ఉంది. మన ఏటీ పల్స్ ద్వారా కూడా చాలామంది సోలార్ పవర్ ద్వారా కూడా ఈ కృత్రిమ గ్యాస్ కొరత ఏదైతే క్రియేట్ చేశారో దాని నుంచి బయటపడవచ్చు. అట్లీస్ట్ సోలార్ పవర్నైనా ఉపయోగించుకొని మీరు వంటలు చేయండి. లేదా ఈ విధంగా
బయోగ్యాస్ సంబంధించి వ్యర్థాల నుంచి వచ్చే ద్వారా ఒక గ్యాస్ని జనరేట్ చేసి ఆ విధంగా అయినా సరఫరా చేసుకుంటే బాగుంటుందని ఒక అభిప్రాయం.